కాళేశ్వరం లొల్లి కేర్ ఆఫ్ ఎల్లంపల్లి. గండిపేటకు వస్తున్న వాటర్ ఎక్కడికి? కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ? బీఆర్ఎస్ వాదనేంటి? దానికి కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? కాళేశ్వరం కూలేశ్వరం అన్న కాంగ్రెస్ అదే కాళేశ్వరం నీళ్లు గండిపేటకు తీసుకొచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా? ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా? స్పష్టంగా చెప్పాలి. హైదరాబాద్ తాగునీటికి కాళేశ్వరం నీళ్లే దిక్కయ్యాయన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మేమే కట్టినాం, ఏలంపల్లి కట్టినాం, మల్లన్న సాగర్ కట్టినాం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు, నిజాలు ఒప్పుకోను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి. మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మల్లన్న సాగర్ కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లొస్తున్నాయన్నారు. మల్లన్న సాగర్ కు నీళ్లు ఎల్లంపల్లి నుంచి వస్తా ఉన్నాయి, కాళేశ్వరం నుంచి కాదు. ఈ యొక్క వితండవాదం చేస్తే పొరపాటు. నిజంగా మీరు హైదరాబాద్ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ఆనంద తెచ్చుకుంటూ మీరు చెప్పుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టలే. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రజాపాలన ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎమ్మెల్డీ వాటర్ కూడా హైదరాబాద్కు రాలే. ఈరోజు హైదరాబాద్కు సంబంధించి 1923లో నిజాం కాలం నుంచి ప్రారంభమైనటువంటి వ్యవస్థలో భాగంగా అది మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, హెమత్ సాగర్ వీటితో పాటుగా కృష్ణా ఫేజ్ 1, 2, 3తో పాటుగా గోదావరి నీళ్లు తీసుకొచ్చినాం. కాళేశ్వరం నీళ్లు కాదు, ఎల్లంపల్లి కన్స్ట్రక్టెడ్. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు అవినీతి మరకలంటించడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.